19వ అధ్యాయం 39వ సర్గ. దశరథుని దుఃఖం. నెమ్మదిగా కొంచెం తెప్పరిల్లిన రాజు శ్రీరాముడి గురించి బాధతో ఇట్లా మాట్లాడసాగాడు. అయ్యో, పూర్వం చేసిన పాపం నన్ను ఇబ్బంది పాలు చేయకపోతుందా? కీడు కలిగే విధంగా దూడలను వాటి తల్లుల నుండి నీచుడనై సంకోచం లేకుండా ఎడబాపితిని గదా. ఎన్ని జీవులను అలా పాపకరమైన హింసల పాలు చేశానో ఆ పాపం నన్ను ఇప్పుడు ఇలా బాధ పెడుతున్నది. అగ్నితో సమానమైన తేజంతో ప్రకాశించేవాడు కదా నా కొడుకు. అలాంటి వాడు ఈవేళ నా ఎదుటనే నారిచీరలు కట్టుకుంటే సహించాల్సి వచ్చింది గదా. ఈ దురవస్థ చూసి సహించి ఏమీ చేయలేని అనాథత్వానికంటే భరించలేని దుఃఖం ఏముంటుంది? ఈ కైక బారిన పడి చనిపోయిన వాడిని కాదు, అయినా మరణం అకాలంలో రమ్మంటే ఎలా వస్తుంది? అది అసాధ్యం, కాబట్టి అనుభవించాల్సిందే. ఒకే ఒక్క కైక నన్ను వంచించి ధనకామంతో తన లాభం మాత్రమే చూసుకుని ఇంతమంది ప్రజలను బాధిస్తున్నది కదా శ్రీరామ అని దశరథుడు కన్నీళ్లు గార్చాడు. ఒక్కసారి అలా పెద్దగా ఏడ్చి రామా అని అంటూ ఆ పైన ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ శ్రీరాముడు ఎక్కి వెళ్లాల్సిన రథాన్ని తీసుకురమ్మని సుమంతుడితో అంటాడు. ఆ రథం మీద శ్రీరాముడిని తీసుకుపోయి ఊళ్ళన్నీ దాటిన తర్వాత అక్కడ వదిలిపెట్టి రమ్మంటాడు. ఆయన మాట ప్రకారం సుమంతుడు రథాన్ని దేవడానికి పోయాడు. పెద్దలను ధిక్కరించలేని వాడు, వాళ్ళేమన్నా సహించేవాడు, వీరుడై ధిక్కరించ శక్తి గలవాడిని మనం చెప్పిన దానికి ఎదురు చెప్పడు కదా అని ధైర్యంతో రక్షించాల్సిన తల్లిదండ్రులే ఇలా దగ్గర ఉండకుండా దూరంగా పంపిస్తున్నారు. ఇది నిశితంగా ఆలోచిస్తే సాధు చరిత్ర, నిర్మల గుణాల ఫలం ఇదే కదా అనిపిస్తుంది. ఇలాంటి సద్గుణాలు కలవాడు లోకంలో సుఖపడడు అని అనుకుంటాడు దశరథుడు. మెత్తగా ఉంటే వత్త బుద్ధి అయిందన్న సామెత ప్రకారం ఇలా జరుగుతుంది. అందుకే మెత్తదనం వ్యర్థం. ఈ నేపథ్యంలో ఆలస్యం చేయకుండా పనిచేయడంలో ఉపాయం తెలిసిన సారథి వెంటనే రథాన్ని సిద్ధం చేసి గుర్రాలను కట్టి రాజు ఇంటి ముందర ఉంచాడు. బంగారు సొమ్ములతో అలంకరించిన రథాన్ని, దాన్ని లాగటానికి మిక్కిలి వేగంగా పోయే గుర్రాలను కట్టి సిద్ధంగా ఉంచానని సుమంత్రుడు రాజుకు విన్నవించుకున్నాడు. రాజు అప్పుడు ధనశాల అధిపతి, సాధువర్తనం కలవాళ్లలో ఉత్తముడు, కోశాగారంలో ఎంత ధనం ఉంటుందో వాస్తవంగా తెలిసిన వాడైన కోశాధికారిని పిలిచి, ఓ బుద్ధిమంతుడా, 14 ఏళ్లకు సరిపడా వెలగల భూషణాలు, సన్నని పట్టు వస్త్రాలు సీతకివ్వడానికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. అతడు అలాగే పోయి అవన్నీ తెచ్చి రాజుకిచ్చాడు. వాటిలో కొన్ని భూషణాలు సీత ధరించింది. ఇలా ధరించిన సీత బంగారు దేహకాంతితో, భూషణాల కాంతితో రెట్టింపు మెరుగ్గా బాలసూర్యుడి వల్ల ఆకాశం ప్రకాశించిన విధంగా కనిపించింది. అడవికి పోతున్నానన్న బాధ కొంచెమైనా లేని సీతను, ఎప్పటిలాగే నిలబడి ఉన్న సీతను, తన కోడలిని తన దగ్గరకు చేయి పట్టుకుని లాగి కౌగిలించుకుని కౌసల్యాదేవి ఇలా అంది. సంపద, సౌఖ్యం ఎల్లప్పుడూ తమ భర్తలు తమకు కలిగించేంత వరకు విలాసంగా కులుకుతూ అకారణంగా ఆ సంపదలు తొలగిపోయి పేదరికం వచ్చినప్పుడు తమ భర్తలను నిందించేవారు రంకుటాండ్రే కదా. మొట్టమొదట సంపాదన పరుడైన భర్తతో సుఖం అనుభవించి ఆ తర్వాత ఏదో ఒక కష్టం వస్తే సుఖాలు తొలగిన భర్తను కట్టుకుని ఏం సుఖపడ్డాను అనే స్త్రీలుంటారు. ఇలా కష్టపడడానిక నేను నిన్ను కట్టుకున్నాను అని ప్రశ్నిస్తారు. భర్తను తిట్టి వదిలిపోతారు. లోకోపవాదానికి, నరకానికి, పతనానికి వేరే గతి లేదని భయపడే స్త్రీలు మాత్రమే భర్తలతో కాపురం చేస్తారు. కానీ ఈ ఆలోచన లేనివారు భర్తలతో కాపురం చేయరు. అసత్యానికి జన్మస్థానమై హేళనగా తమ భర్తలను వెక్కిరిస్తూ దురాలోచన చేయడంలో భయం లేకుండా, తమ మనసులో మాట బయటపడనీయకుండా, మకురుతనంతో వయసు మత్తులో శరీరం తెలియకుండా ప్రవర్తించే స్త్రీలు తమ ప్రాణానికి ప్రాణంలాగా చూసుకునే భర్తలకు నిమిషంలో రోత పుట్టిస్తారు. తాము పుట్టిన కులం, వంశం, గొప్పతనాన్ని గురించి ఆలోచన చేయరు. మనం ఈ పని చేస్తే మన కులానికి, వంశానికి అపకీర్తి వస్తుందని అనుకోరు. తమ మీద తమ భర్తలు కొరతలేని అనురాగంతో తమను ఆదరించి చేసే పనులను మనసులో ఉంచుకోరు. తమ భర్తల పాండిత్యం, దాని వలన వారు సంపాదించిన కీర్తి, ప్రతిష్టలు ఆలోచించరు. తాము చేస్తున్న అకార్యాల వలన తమ భర్తలకు అపకీర్తి వస్తున్నదన్న భావనే ఉండదు. పాణిగ్రహణం కాలంలో చేతిలో చేయి వేసి అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన సంగతి మరిచిపోతారు. ఆ చెయ్యి విడవవచ్చునా అని ఆలోచించరు. తమకంతవరకు వారిచ్చిన ధనం, వస్త్రాలు, ఇతర పదార్థాల గురించి మనసులో గణించరు. ఇవన్నీ అందరు స్త్రీలు చేయరు. చపల చిత్తం కలిగి నిలకడలేని మనసున్న మందబుద్ధి గల కైక లాంటి స్త్రీలు చేస్తారని భావన. స్తంభాన్ని దృఢంగా పాతేయాలనుకుంటే ముందు గుంటలో అటు ఇటు బాగా ఊపి ఆ తర్వాత బిగించాలి. అలానే కైకలాగా చేయొద్దని చెప్పడానికి దుష్ట స్త్రీల లక్షణాలను చెప్పింది. ఆ తర్వాత అనుసరణీయమైన సాధ్వీ స్త్రీ లక్షణాలను చెప్తున్నది. తన భర్తకు ఉభయలోకాల్లో శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ పతివ్రతలాగా ధర్మాధర్మ, పుణ్యాపుణ్య, సదాచార, దురాచార విధానాలను విని
తెలుసుకుని సత్యం తప్పకుండా కామంతో ఇంద్రియ నిగ్రహం కోల్పోక సౌందర్యం గల భార్యమణికి పతియే గతి. ఆయనే పావనమైన గతి. పతివ్రత లక్షణాలు ఇవి. కాబట్టి నువ్వు పతివ్రతవే. కాబట్టి గొప్ప వంశంలో పుట్టి పెద్దల ద్వారా శాస్త్ర మర్యాద పాతివ్రత్యం తెలుసుకున్నావు కనుక నా కొడుకు దిక్కులేక అడవులకు పాలయ్యాడని నిందించవద్దు. తల్లి, ధనం కలిగినా దారిద్ర్యం కలిగినా నీకు అతడే దైవం. అత్తగారు చెప్పిన మాటలు వింటున్న సీత వాటిని చక్కగా మనసులో నిలుపుకుంది. తన చూపును కౌసల్య మీద నిలిపి సమాధానంగా ఇలా అన్నది. అత్తగారు, నేను గతంలో తండ్రి గారింట్లో ఉండే రోజుల్లో భక్తి శ్రద్ధలతో భర్తను ఎన్ని విధాలు సేవించవచ్చో అవన్నీ విన్నాను. మీరు చెప్పినట్లే అనురాగంతో భక్తితో మీ కొడుకును సేవిస్తాను. దుష్ట స్త్రీలలాగా నేను చేస్తానని గాని, మీ కొడుకును విడిచిపోతానని గాని, దరిద్రుడని నిందిస్తానని గాని అనుకోవద్దు. ధర్మాన్ని ఎప్పుడైనా వదులుతానా? చంద్రుడిని విడిచి వెన్నెల ఉండగలదా? భార్యాభర్తలకు అవినాభావ సంబంధం ఉంది కదా. తంత్రులు లేని వీణలో నాదం రాదు. చక్రాలు లేని బండి నడవదు. కాబట్టి స్త్రీలకు 100 మంది కుమారులున్నా, అష్ట ఐశ్వర్యాలున్నా భర్త లేకుంటే సౌఖ్యం రాదు. ఎంతో పవిత్రురాలైన అత్తగారు, స్త్రీకి కన్నతండ్రి కూడా మితంగా ఇస్తాడే గాని ఉన్నదంతా ఇవ్వడు. కొడుకు కూడా తనకు తన భార్యాబిడ్డలకు దాచిన తర్వాతే కొంత తల్లికిస్తాడు. తల్లి అంతే ఇస్తుంది. ఒక్క భర్త మాత్రమే అమితంగా తనకున్నదంతా భార్యకిస్తాడు. తన శరీరాన్ని, పుణ్యాన్ని కూడా పంచి ఇస్తాడు. అలాంటప్పుడు తన భర్తను తన మేలు కోరేవాడిని ఏ స్త్రీ అయినా సేవించకుండా ఉంటుందా? పెద్దల ద్వారా మంచి చెడ్డలను విన్నాను. వాటిలో మంచి మార్గం అవలంబించి జీవించాను. ఇంత చేసిన తర్వాత నేనెందుకు నా భర్తను పరుషం మాటలంటాను? స్త్రీకి దేవుడంటే భర్తే కదా. తన కోడలు ఇలాంటి ఉత్తమ స్త్రీ కదా అని సంతోషం, ఇలాంటి కష్టం వచ్చింది కదా అనే దుఃఖం రెండూ పెనవేసుకుని పోయి కన్నీళ్లు కారుస్తున్న కౌసల్యకు సౌతులలో తానేదో గొప్పదానేనని, పట్టమహిషినని, పెద్దదానని గర్వపడని తన తల్లికి ప్రదక్షిణ చేసి రామచంద్రుడు ఇలా అన్నాడు. తల్లి, బాధపడవద్దు. నా కొరకు దుఃఖిస్తూ తండ్రిని చూసుకోకుండా ఉంటావేమో. నీ కోడలికి నువ్వు చెప్పిన మాటలు నీకు కూడా వర్తిస్తాయి. కాబట్టి గుర్తుంచుకో, ఏ కారణాన ఎంత బాధ కలిగినా భర్తను కోపగించుకోరాదు. నువ్వు నిద్రపోయి మేలుకునే లోపల నా 14 ఏళ్ల వనవాసం పూర్తి అయిపోతుంది. అది అయిపోగానే త్వరగా స్నేహితులతో, హితులతో వచ్చినా నన్ను చూస్తావు. ఒకవైపు తల్లి దుఃఖాన్ని ఆపుచేసే ప్రయత్నం చేస్తూనే తన దుఃఖం ఆపుకోలేకపోయాడు శ్రీరాముడు. ఆ తర్వాత 390 మంది తల్లులకు చేతులు జోడించి వినయంగా, ధైర్యంగా, ధర్మబద్ధంగా నమస్కారం చేశాడు శ్రీరాముడు. నమస్కరించిన శ్రీరాముడు ఇలా అన్నాడు వారితో. మీ కష్టాలు తెలియకనో తెలిసి కూడా నేను అర్థం చేసుకోలేకపోయినందునో నీతి విడిచి ఏమైనా అంటే, తల్లులారా, నా నేరాన్ని క్షమించి నాకు అడవులకు పోవడానికి అనుమతి ఇవ్వండి. ఆ మాటలు విన్న ఆ స్త్రీలందరూ మహాపరితాపంతో పెద్ద పెట్టున క్రౌంచాలలాగా గొల్లున ఏడ్చారు. దాంతో క్రితం రోజు వరకు వీణలతో, మద్దిలలతో, పణబొమ్మలు, తాళాలు వంటి మంగళ వాద్యాలతో మారుమోగిన రాజుమేడ పెద్ద కోలాహల ధ్వనితో, స్త్రీల సమూహాల ఏడుపులతో అందవిహీనమైంది. 40వ సర్గ. శ్రీరాముడు, ఆయన వెనక సీత, ఆమె వెనుక లక్ష్మణుడు దీనత్వం, దుఃఖ సంతాపంతో రాజుకు ప్రదక్షిణ చేసి శ్రద్ధతో, భక్తితో ఆయన పాదాల మీద పడ్డారు. శ్రీరాముడు ముందుగా సీతను, తర్వాత లక్ష్మణుడిని తన తల్లికి మొక్కమని చెప్పి, ఇక నుంచి ఈ సేవ ప్రతిదినం దుర్లభం కదా అనుకుంటూ దీనంగా తాను కూడా తల్లికి వినయంగా నమస్కరించాడు. శ్రీరాముడు నమస్కరించగానే ఎంతో భక్తితో లక్ష్మణుడు కౌసల్యకు నమస్కరించి వినయంగా తన తల్లి సుమిత్రకు భక్తి పార్వశ్యంతో మొక్కాడు. తనకు నమస్కరిస్తున్న లక్ష్మణుడిని దగ్గరకు తీసుకుని కన్నీరు గారుస్తూ సుమిత్ర ఆయన శిరస్సు వాసన చూసి కొడుకుతో ఇలా అన్నది. అన్నా లక్ష్మణ, లోకరక్షణార్థం కౌసల్య కడుపున శ్రీరాముడు ఎలా జన్మించాడో అలానే సకల సుహృజ్జన శ్రేష్ఠుడైన ఆయనకు సహాయంగా నిత్యం అనురాగంతో మసులుకునేందుకు నువ్వు నా కడుపున పుట్టావు. కాబట్టి శ్రీరాముడు వెంట నువ్వు అరణ్యాలకు పోయి నీ జన్మ సార్థకం చేసుకో. శ్రీరాముడు అరణ్యాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడున్న పుష్ప ఫలభరిత వృక్షాల అందాలను చూసుకుంటూ స్వవిషయంలో ప్రమాదపడి దారి తప్పితే నువ్వు అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అలాంటి సమయంలో దిక్కులు చూసుకుంటూ పోకుండా ఆయన మీదే దృష్టి నిలిపితే ఆయన గమన సౌందర్యంలోని ఆనందానికి పరవశుడివై నిన్ను నువ్వే మర్చిపోతావేమో. అలా అయితే ఆయన రక్షణ విషయంలో హెచ్చరికగా ఉండలేవు. జాగ్రత్త సుమా. ఇక్కడ సుఖాలకు అలవాటు పడ్డ నువ్వు నా మీద, నీ భార్య మీద ఉన్న ప్రేమ వల్ల శ్రీరాముడిని మర్చి ఉండటమే బాగానే అనుకుంటావేమో. అలాంటి పొరపాట్లు చేయవద్దు. మా అందరినీ విడిచిపెట్టి నువ్వు పోవలసిన వాడివే. శ్రీరామాచరణ సేవ కొరకే నువ్వు పుట్టావు. నీకు నేను చెప్పవలసిన పని లేదు. ఎన్నో విధాలుగా దాస్యం చేయడంలో నువ్వు ఆదిశేషుడివే. ఏ వేళలో ఏ విధంగా దాస్యం చేయాలనో నీకు నేను చెప్పాలా? నాయన, నేను ఆడుదానిని.
శ్రీరాముడి వెంట పోయి ఆయనను సేవించే భాగ్యం నాకు లేదు. నీ ద్వారా ఆయన సేవ చేయాలని నా కోరిక. నువ్వు చేస్తే నేను నీ మూలాన తరిస్తాను. అప్పుడు నిన్ను నేను కన్నందుకు నా జన్మ సార్థకం అవుతుంది. నువ్వు అన్ని వేళల్లో అందరి మీద నిజమైన అనురాగం కలవాడివి. అలాంటప్పుడు సుహృద్ అలాంటప్పుడు సుహృద్వర్యుడైన శ్రీరాముడి మీద అనురాగం కలిగి ఉన్నవాడివని నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఆయన విషయంలో ఏ కారణానికైనా ఏమరపాటు వద్దు. శ్రీరాముడి వెంట నువ్వు పోవడానికి అనుమతిస్తున్నాను. శ్రీరాముడు కౌసల్యను అడిగినట్లు నువ్వు నన్ను అనుమతి ఇవ్వమని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు అడగకముందే నేనే ఆజ్ఞయిస్తున్నాను. శ్రీరాముడు దరిద్రుడు కదా, ఆయన్ను కొలిస్తే ఏం లాభం అంటావా? అలా అనద్దు. రాజ్యహీనుడై దరిద్రుడైనా, రాజై సంపన్నుడైనా నీకు అతడే గతి. శ్రీరాముడు దరిద్రుడైనా నీకొచ్చే నష్టం లేదు. ఆయన సంపన్నుడైనా నీకు కలిగే లాభం లేదు. శ్రీరాముడి మీద భక్తి గలవాడివైతే నువ్వు బాగుపడతావు, భక్తి లేనివాడివైతే చెడిపోతావు. నిన్ను రక్షించినా చెడగొట్టినా అది నీ భక్తే గాని మరొకటి కాదు. కాబట్టి ఆయన ఎలా ఉంటే నీకెందుకు? పెద్దవాడిని అనుసరించి తిరగటం చిన్నవాళ్ళ ధర్మం. దాసుడికి స్వామి సేవే ధర్మం. దరిద్రుడైనా స్వామి స్వామే, సంపన్నుడైనా స్వామి స్వామే. పతివ్రత ధర్మం లాంటిదే స్వామి ధర్మం కూడా. కాబట్టి నీ స్వత్వం, ఆయన స్వామిత్వం ఆలోచించి సేవ చేయి నాయనా. ఇక వంశాచారం గురించి చెప్తా విను. సనాతన పుణ్యాచారాన్ని అనుసరించే ఈ రఘువంశంలో చిన్నవాడు జ్యేష్ఠానువర్తి అయి ఉండాలి. అలానే పరమధర్మాలైన దానం, యజ్ఞాల మీద దీక్ష, రణమన మరణం లాంటివి కూడా వంశధర్మాలే. వీటిని కాపాడుకుంటూ పోయిరా. ఈ మూడు కూడా శ్రీరాముడి కొరకి. దానం చేసినా శ్రీరాముడి కొరకి, యజ్ఞదీక్ష కూడా శ్రీరాముడి కొరకి, రణంలో మరణం కూడా శ్రీరాముడి కొరకి. ఇలా సుమిత్రాదేవి శ్రీరాముడితో పోవాలనుకున్న లక్ష్మణుడి మనస్సు చలించకుండా దృఢపరిచేందుకు ఈ మాటలన్నీ చెప్పింది. ఆ తర్వాత సుమంత్రుడు శ్రీరాముడిని చూసి రథం సిద్ధంగా ఉందని, వాళ్ళు ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికే పోవచ్చని అంటాడు. శ్రీరాముడి వెంట పోతున్న లక్ష్మణుడికి ఒకవేళ కష్టం కలిగితే తల్లిదండ్రులు అయోధ్య స్మరణ గుర్తుకొస్తుందేమని వాటికి ప్రతిగా ధర్మాన్ని బోధించింది సుమిత్ర. దశరథుడు సోపాధికుడు అని అతడి మీద ప్రేమ వదలమని అంటుంది. సోపాధిక బంధువులను నమ్మి రావద్దని భావం. ఇంకా ఇలా అంటుంది: శ్రీరాముడు నిరుపాధిక స్వాభావికమైన తండ్రి కాబట్టి అతడి మీదే ప్రేమ ఉంచాలి. నా మీద ప్రేమ వద్దు. నా మీద నీకెంత ప్రేమ ఉన్నా, నీ మీద నాకెంతో ప్రేమ ఉన్నా దానివల్ల ప్రయోజనం లేదు. నీ కష్టాలు నేను తొలగించగలిగానా? కాబట్టి నా మీద మాతృభావం ఉంచడం వల్ల ఫలితం లేదు. జానకి స్వభావరీత్యా నీకు తల్లి. ఈమె ఒక్క నమస్కారం చేసినా నిన్నేమి కాపాడుతుంది. ప్రణతి ప్రసన్న జానకి. శ్రీరాముడు లేని అయోధ్య కూడా అడవి లాంటిదే. ఆయన ఉన్న చోటే అయోధ్య. కాబట్టి మా మీద ప్రీతి కలిగి లాభం లేదు. ఆయన ఉన్న స్థానమే నీకు ప్రాప్త్యమైన స్థానం. దశరథుడిలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో అలాంటి గుణాలన్నీ శ్రీరాముడిలో ఉన్నాయి. కాబట్టి శ్రీరాముడు ఎదురుగా ఉంటే దశరథుడు స్మరణకు రావాల్సిన పని లేదు. అయోధ్యలో నీకెంత సుఖం ఉంటుందో అంతే సుఖం అడవిలో కూడా ఉంటుంది. శ్రీరామ సహవాసం అడవిలో నీకు నిరంతరాయం లభిస్తుంది. ఈ సందర్భంలో లక్ష్మణుడి చర్య కఠినమైందని కొందరంటారు. తన వన ప్రయాణానికి అనుమతి తీసుకునేందుకు లక్ష్మణుడు సుమిత్ర, ఊర్మిళ ఇళ్లకు పోలేదు. శ్రీరాముడు కూడా తల్లి ఆజ్ఞ తీసుకుని రమ్మన్నాడే గాని భార్య అంగీకారం గురించి చెప్పలేదు. సుహృత్తులకు చెప్పి శీఘ్రంగా రమ్మని మాత్రమే అన్నాడు. ఇది ఇలా ఉంటే వాల్మీకి రామాయణంలో ఊర్మిళ పేరు ఒక్క బాలకాండలో తప్ప మరెక్కడా పేర్కొనలేదు. బహుశా ఆయన చెప్పదలుచుకున్న కథా ప్రపంచానికి ఆమె ఆవశ్యకత అంతగా లేకపోయి ఉండాలి. సీత, ఊర్మిళ ఇద్దరిలో వాస్తవానికి ఎక్కువ దుఃఖం ఊర్మిళకే. సందర్భ బలంతో ఎక్కువ ప్రసిద్ధి చెందింది సీత. అపహరణం లాంటివి జరగకపోతే సీతాదేవి అంత ప్రసిద్ధికి వచ్చి ఉండేదేమో. ఆమె భర్తతో ఉంది కాబట్టి శరీర కష్టాన్ని అంతగా పట్టించుకోలేదు. ఇక ఊర్మిళ విషయానికి వస్తే భర్త ప్రవాసంలో ఉండటంతో సర్వభోగాలు వదిలిపెట్టి అలంకారాలు మాని ఎల్లప్పుడూ భర్తనే ధ్యానం చేస్తూ గడిపింది. సీతాదేవి కంటే ఊర్మిళాదేవికే విశేష మనోవేదన కలిగిందని చెప్పాలి. 14 ఏళ్లలో ఈ రోజే మొదటి దినం కదా అని అన్నాడు సుమంత్రుడు శ్రీరాముడితో. అదే సమయంలో బాల సూర్యుడితో సమానంగా అనేక రత్నాలు చెక్కిన ఆ రథం చూస్తూనే భర్తతో వెళ్లే భాగ్యం లభించింది కదా అనుకుంటూ సమస్త ఆభరణాలు ధరించిన సీత ముందుగా రథం ఎక్కింది. భర్త వెంట వనవాసానికి పోతున్న సీతకు ఆమె మామగారు దశరథుడిచ్చిన ధన సమూహాలు, అసమానమైన ఆభరణాలు తనతో తీసుకుపోతున్నది సీత. ఆ వెంటనే అగ్నిహోత్రంతో సమానంగా బంగారుమయమైన ఆ రథాన్ని శ్రీరామ లక్ష్మణులు కూడా సంతోషంగా ఎక్కారు. వారి కవచాలు, విలులు, బాణాలు, కత్తులు, ఇతర ఆయుధాలు అవి కప్పిపెట్టడానికి తోలు సంచి కూడా త్వరగా రథం ఎక్కించారు సేవకులు. రథాన్ని మెల్లగా నడిపితే పౌరులు అడ్డుపడి ప్రయాణం సాగనీయరనే అనుమానంతో దాన్ని వేగంగా తోలాడు సారథి.
సుమంత్రుడు వాయువేగంతో రథాన్ని నడపడానికి గుర్రాలను అదిలించాడు. అది చూడడానికి వచ్చిన ప్రజనులు అయ్యయ్యో అయ్యయ్యో అనుకుంటూ మూర్ఛపోయారు. ఆ పట్టణమంతా జనుల కోలాహలంతో నిండిపోయింది. ఎండవేడి తట్టుకోవడానికి మంచినీళ్లకై పరిగెత్తిన విధంగా ముసలివారు బాలురతో సహా కన్నీళ్లు కార్చుకుంటూ శ్రీరాముడి వెంట ఏడ్చుకుంటూ రథం ప్రక్కనే పరిగెత్తసాగారు. కొందరైతే ఆ రథాన్ని పట్టుకుని వేలాడారు. ఎక్కువసేపలా పరిగెత్తలేని వారు సుమంత్రుడిని బతిమలాడుకుంటూ రథాన్ని మెల్లగా తోలమని కోరారు. అన్నా సుమంత్ర, శ్రీరాముడి అందమైన ముఖ కమలాలను తిరిగి ఎన్నాళ్ళకు చూస్తామో ఏమో, ఇప్పుడే ఇంకోసారి చూడనివయ్యా, రథాన్ని మెల్లగా తోలవయ్యా, ఏమయ్యా తొందరగా పగ్గాలను దిగబట్టవయ్యా, శ్రీరాముడి లాంటి కొడుకును కన్న తల్లి గుండె రాయో ఇనుమో అయి ఉండాలి. అలా కాకపోతే మన్మథుడు లాంటి సౌందర్యం గల ఈ పుండరీకాక్షుడు అడవికి పోతుంటే శోకాగ్నితో ఆమె తునకలై ఎగిరి పడిపోయేది కదా. సూర్యుడు ఏ పక్కన ఉన్నా ఆయన కాంతి మేరు పర్వతాన్ని ఎడబాయకుండిన విధంగానే తన భర్తను విడవకుండా సీత ఆయన వెంటే పోతున్నది కదా. పుణ్యాత్మురాలంటే ఈమె కదా. ఔరా లక్ష్మణ, భూమి మీద పుట్టిన వారిలో జన్మ సఫలమైంది నీకొక్కడికే కదా. ఎందుకంటే ఎప్పుడూ మంచి మాటలే పలికే నారాయణ సమానుడు నీ సోదరుడు శ్రీరామచంద్రమూర్తిని నిర్మలమైన మనస్సుతో సేవించడానికి పోతున్నావు కదా. ఆహా, ఏమి నీ భాగ్యం లక్ష్మణ! శ్రీరాముడి వెంట నువ్వు పోవడం మోక్ష కారణం అవుతుంది. ఐహిక సుఖం కోరుకునే వారికి శుభం ఇచ్చే పని ఇలాంటిది. స్వర్గ సుఖం కోరుకునే వారికి ఇదే మార్గం. శ్రీరామానుసరణం భుక్తి స్వర్గ మోక్షాలను ఇస్తుంది. ఈ విధంగా తప్పిస్తూ విడవకుండా ఏకధారగా జడివానలాగా కన్నీళ్లు కార్చుకుంటూ శ్రీరాముడి వెంట పోసాగారు పురజనులు. పురజనులాగా వెంటపోవడానికి కాకుండా అడవులకు పోతున్న శ్రీరాముడిని చూస్తానని అంతఃపుర స్త్రీలతో కలిసి ఇల్లు వదిలి వచ్చాడు దశరథుడు అక్కడికి. అప్పుడు అక్కడున్న స్త్రీలందరూ ఒక్క పెట్టున పెద్ద ధ్వనితో గొంతెత్తి ఏడుస్తుంటే దశరథుడు రాహువు పట్టిన చంద్రుడిలాగా తేజోహీనుడిగా మారిపోయాడు. తన వైపే వస్తున్న తండ్రిని చూసి కూడా ఏమాత్రం చెలించకుండా శ్రీరాముడు సారథిని వేగంగా రథాన్ని తోలమనగా అతడు అట్లాగే చేశాడు. దశరథుడు వస్తే తాను పోవటం ఆలస్యం అవుతుందని భావించిన శ్రీరాముడు సారథిని రథాన్ని తోలు తోలు అని పదే పదే అంటుంటే నిదానంగా పోనిమ్మని దాని వెంట పరిగెడుతున్న పురజనులు ఆయనను వారించారు. సారథికి ఏం చేయాలో తోచలేదు. మెల్లగా తోలితే దశరథుడొచ్చి ఆలస్యం చేస్తాడు. వేగంగా తోలితే పరిగెత్తుతూ వస్తున్న ముసలివారు, బాలురు, దుర్బలులు బాధపడతారు. ఏం చేయాలో పాలుపోలేదు సుమంతుడికి. గుర్రాలు జనాలు తొక్కడంతో రేగిన దుమ్ము ప్రజల కళ్ళ నుండి కారిన నీళ్ల ప్రవాహంతో కలిసి నేలంతా బురదలాగా అయ్యింది. హాహా! హాహాకార ధ్వనులతో నిండిన అయోధ్య పట్టణంలో శ్రీరాముడు పోతున్న వేళ జనసమూహమంతా దుఃఖంలో మునిగిపోయింది. చేపలు కదిలించిన తామర పూలపై ఉన్న నీళ్లు రాలిపడినట్లే స్త్రీలందరూ ఊహించిన రీతిలో శోకబాధతో కన్నీళ్లు కార్చారు. శ్రీరాముడి వెంట మనం పోవలసిందే, ఇక్కడ నిలబడరాదు అనే నిశ్చితాభిప్రాయంతో పోతున్న ప్రజలను చూసి తాను ఎంతమందికి దుఃఖం కలిగించానో అని కలత చెందాడు దశరథుడు. అడుగును నరికితే నేలకూలని చెట్టులాగా నేల మీద పడి మూర్చిపోయాడు ఆయన. రాజు నేల మీద పడగానే ఆయన చనిపోతాడేమో, ఇంకో విపత్తు వస్తుందేమో అని ఆయన కొరకు ఏడవసాగారు. వారిలో కొందరు కౌసల్య కౌసల్య అని, మరికొందరు రామ రామ అని అంతఃపుర స్త్రీలు దుఃఖంతో హో అని ఏడవసాగారు. పిల్ల గుర్రాన్ని తాడుతో కట్టివేసి తల్లికి దూరం చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో, అలాగే తల్లి కౌసల్య, తండ్రి దశరథుడు తనకై వస్తుంటే మనసు చెదిరిన, దిగ్భ్రమ పొందిన, పితృవాక్య పాలన అనే ధర్మ పాశానికి కట్టుబడిన వాడైనందున ఏమీ చేయలేక వాళ్ళని చూడటానికి కూడా మనసొప్పక చూసి చూడనట్లు ఉండిపోయాడు శ్రీరాముడు. వాహనాల మీద వచ్చే స్థితి కలిగిన ఉత్త కాళ్లతో వస్తున్న వారిని, ఎంతగానో సుఖపడే గీత ఉన్నప్పటికీ దుఃఖంతో ఉన్నవారిని, తన తల్లిదండ్రులను చూసిన శ్రీరాముడు వాళ్లకు కనపడకుండా పోవాలని సారథిని శీఘ్రంగా రథాన్ని పోనిమ్మని అంటాడు. దయామయుడైన శ్రీరాముడు, పరుల దుఃఖాన్ని సహించలేని శ్రీరాముడు, అంకుశం పోటు సహించలేని ఏనుగులాగా తల్లిదండ్రులు పడే బాధను చూడలేకపోయాడు. తాడితో కట్టిన దూడ వద్దకు పరిగెత్తిపోయే ఆవులాగా పట్టప్పుడు రాణి కౌసల్య రథం వెంట పరిగెత్తుతూ కొడుకా కొడుకా, రఘువంశ దీపక, బిడ్డ, పుత్ర, లక్ష్మణ, దయావంతుడా, అయ్యయ్యో తల్లి జానకి, మిమ్మల్ని విడిచి నేను ఎట్లు జీవించి ఉంటాను అని ఏడుస్తుంటే శ్రీరాముడు మళ్ళీ మళ్ళీ చూశాడు. వెనక నుండి రాజు సుమంత్ర, రథాన్ని నిలుపు నిలుపు అని అరుస్తుంటే శ్రీరాముడు తోలు తోలు అని తొందర పెడుతుంటే ఇరువురు మధ్య చిక్కిన వాడిలా అయ్యాడు. నువ్వు తిరిగి అయోధ్యకు పోయిన తర్వాత రాజు నువ్వెందుకు రథాన్ని ఆపలేదని నీకు నేనంటే లక్ష్యం లేదా అని ప్రశ్నిస్తే నీకు వినపడలేదని చెప్పు. అసత్యం ఎందుకు చెప్పాలంటే దానికి కారణం ఉంది. ఆయన మాట ప్రకారం రథాన్ని ఆపితే ఆయన వచ్చి నన్ను అడ్డుకుంటాడు, విడవలేక బాధపడతాడు. ఇది నేను కనిపించే వరకు ఉంటుంది. కాబట్టి నేనున్నంత వరకు ఆయన దుఃఖం పెరుగుతుందే గాని తగ్గదు. ఇంత దీర్ఘకాలం ఆయన దుఃఖిస్తే అది సహించలేక మరణిస్తాడు.
అలాంటి అసత్యం నిజంగా అసత్యం కాదు. దశరథుడి మేలు కోరి చెప్తున్నాను. రథం నిలిపితే కార్యహాని, ధర్మహాని. దశరథుడికి ప్రాణహాని. కాబట్టి పోనివ్వు" అని శ్రీరాముడు చెప్తుంటే, రథం వెంట వచ్చే వారిని ఆగమని శ్రీరాముడితో చెప్పించాడు సుమంత్రుడు. అంతఃపుర స్త్రీల దుఃఖం ఒకవైపు కొనసాగుతూనే, మరోవైపు పోతున్న శ్రీరాముడి మీద దృష్టి మరల్చలేదు. శరీరం ఆగిపోయినా మనసు ఆయన వెంటే ఉంది. అంతఃపుర స్త్రీలు అలా ఉన్నా, పురజనులు మాత్రం ఇంకా ఓపికన్నంత వరకు పరిగెత్తుతూనే ఉన్నారు. అదే బంధువులకు, హితులకు భేదం. ఇక ఎక్కువ దూరం పోకూడదని చెప్పిన మంత్రుల మాట విన్న రాజు తన భార్యలతో కలిసి విషాదంలో మునిగి దూరం నుంచి శ్రీరాముడిని చూస్తూ అక్కడే నిలబడిపోయాడు.